మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. పద్మావతి దేవిని వనంలో చూసి విహారానికొచ్చి ఆడుతూ పాడుతూ కనిపించిన పద్మావతి దేవి శ్రీనివాసుల వారి మనసుకి నచ్చి వెంటనే శ్రీనివాసుల వారు పద్మావతి దేవిని సమీపించి, నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వు నా కోసమే పుట్టినట్టుగా అనిపిస్తుంది, నన్ను వివాహం చేసుకుంటావా అని చెప్పి అడగటం. పద్మావతి దేవికి కోపం రావటం. వెంటనే చెరులకు ఒక కనుసైగ చేయగానే వాళ్ళందరూ రాళ్లు తీసుకుని శ్రీనివాసుల వారిపై రాళ్లు విసిరి వారికి రక్తం వచ్చేలా కొట్టడం. ఇదంతా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇవాల్టి రేడియో సిటీ మన పురాణములు మన కథలలో శ్రీనివాసుడు ఒకళమాతకు తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. వేటకని చెప్పినటువంటి శ్రీనివాసుడు వస్తూ వస్తూ పక్కన ఉన్నటువంటి ఒక బండపైన కూర్చుని మూలుగుతూ ఉన్నారంట. ఒకళమాత తెచ్చినటువంటి పండ్లు కందమూలాలు అసలు ఏమి తినకుండా పక్కన పెట్టేసున్నాయి. ఒకళమాత శ్రీనివాసుని దగ్గరకు వెళ్లి, శరీరమంతా గాయాలతో ఉన్నావు, ఎందుకింత ఆవేదన చెందుతున్నావు, అసలు ఏం జరిగింది నాయనా, నువ్విలా మౌనంగా ఉంటే సరిపోదు, తల్లిని కానా, నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పు అని పదే పదే అడుగగా, అమ్మా, అడవిలో మదపు టేనుగు నన్ను తరుముతూ ఉంటే కొంత దూరం పరిగెత్తి చివరికి దానికంటే కనిపించకుండా తప్పించుకోగలిగాను. ఇప్పుడు బాగా దాహం వేసింది. పక్కనే ఉద్యానవనం ఒకటుంటే ఆ ఉద్యానవనం లోపలికి వెళ్లాను. అక్కడ కొలనులో దప్పిక తీర్చుకుంటున్నటువంటి సమయంలో ఒక మధుర గానం వినిపించిందమ్మా. అది విని ఆశ్చర్యపోయాను. తీరా ఎవరా అని చెప్పి తెలుసుకోగా ఆకాశరాజు పుత్రిక పద్మావతి అని తెలిసింది. ఆ అమ్మాయిని చూడగానే నా మనసిచ్చేశాను, ప్రేమించటం మొదలుపెట్టాను. ఇదిగో నా మనసులో ఉన్న విషయం ఆమెకు చెప్పగానే నాకు కలిగిన ఫలితం ఇది అంటూ శ్రీనివాసుల వారు ఒకళమాతకు చెప్పారట. శ్రీనివాసుని మాటలు విన్న ఒకళదేవి, నాయనా, నక్కెక్కడా నాగలోకమెక్కడా, పద్మావతిని వరించుట ఆకాశానికి నిచ్చెన వేసినట్లే అవుతుంది కదా. ఆకాశరాజుకి ఈ విషయం తెలిస్తే మనల్ని బ్రతకనిస్తారా? నీ ఆశ చాలా అతీతమైంది. ఇలాంటి ప్రేమ వలదు నాయనా. ప్రేమకు స్థానాలు తారతమ్యాలు లేవా? గర్భదరిద్రులకు రాజబిడ్డనిస్తారా? నా మాట విని మనస్సు మార్చుకో అని చెప్పి శ్రీనివాసునికి నీతులు బోధించారంట. అప్పుడు శ్రీనివాసుడు, అమ్మా, నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారం దాల్చి జనకుని మాట పాలించటం కోసమని చెప్పి అడవులకు వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయంలో అగ్నిదేవుడు అతనిని మోసపుచ్చి సీత స్థానంలో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచారు. మాయ సీతను రావణాసురుడు అపహరించాడు. రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించగా అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై తను 2 సీతలను కూడా నాకు చూపించి జరిగిన విషయాలన్నీ చెప్పి వేదవతిని వివాహం ఆడవలసిందిగా అగ్నిదేవుడు కోరుకున్నాడు. సీత కూడా అడిగింది. రామావతారంలో నేను ఏకపత్ని వ్రతుడను కాబట్టి కలియుగంలో వేదవతి ఆకాశరాజు పుత్రిక అయి పద్మావతి అనే పేరుతో జన్మిస్తుంది, అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి మెప్పించాడు. ఆ వేదవతే ఇదిగో ఈ పద్మావతి. ఆనాడు వేదవతికిచ్చిన మాట నేను చెల్లించాలి కదా అని చెప్పి ఒకళమాతకు చెప్పారంట. మరి వివరమంతా విన్న తర్వాత ఒకళమాత అంగీకరించారా? వివాహ కార్యాన్ని ఒకళమాత ఎలా ముందుకు తీసుకువెళ్లారు? ఆ వివరాలన్నీ మరోసారి తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.